దేశ సంస్కృతి సంప్రదాయాలు రక్షించడంలో ఆర్ఎస్ఎస్ సేవలు మరవలేనివన్నారు ప్రధాని మోదీ. దేశ అభివృద్ధికి నక్సలిజం ఆటంకంగా మారిందన్నారు. డబుల్ ఇంజన్ పాలనలో బీహార్లో అభివృద్ధి వేగం పెరిగిందన్నారు అమిత్ షా. లాలూ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప డెవలప్మెంట్ లేదన్నారు ఎన్డీఏ నేతలు. భారతీయ సంస్కృతి సంరక్షణలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎనలేనిదన్నారు ప్రధాని మోదీ. సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడమే సంఘ్ కార్యకర్తలు ప్రథమ కర్తవ్యమన్నారు. దేశ ప్రధాని అయిన 11 తరువాత తొలిసారి నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీసును సందర్శించారు. ఆర్ఎస్ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్వాల్కర్లకు నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షభూమిని సందర్శించారు మోదీ. हजारों जन औषधि केंद्र देश के गरीबों को, मध्यम वर्गीय परिवारों को सस्ती दवाएं दे रहे हैं. నాగ్పూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెంటర్ను సందర్శించారు ప్రధాని మోదీ. అక్కడ లాయిటరింగ్ మునిషన్ టెస్ట్ రేంజ్ను ప్రారంభించారు. అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లను పరిశీలించారు మోదీ. డబుల్ ఇంజన్ పాలనలో ఛత్తీస్గఢ్లో అభివృద్ధి వేగం పెరిగిందన్నారు ప్రధాని మోదీ. బిలాస్పూర్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనుల్లోనూ వెనుకబడిన వర్గాలు ఉన్నాయన్నారు. అలాంటి వారికి పీఎం జన్మన్ యోజన స్కీమ్ తెచ్చినట్లు చెప్పారు. నక్సలిజం రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు మోదీ. आज डबल इंजन सरकार में छत्तीसगढ़ की स्थिति तेजी से बदल रही है. जब सुकमा जिले के एक स्वास्थ्य केंद्र को राष्ट्रीय गुणवत्ता प्रमाण पत्र मिलता है, दंतेवाड़ा में फिर से स्वास्थ्य केंद्र शुरू होता है, तो नया विश्वास जगता है. ऐसे ही प्रयासों के कारण नक्सल प्रभावित क्षेत्रों में स्थायी शांति का नया दौर नजर आ रहा है. ఉగాది పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్లో పాల్గొన్న ప్రధాని ఆదిలాబాద్లోని ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డూల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఇప్ప పువ్వు లడ్డూలకు డిమాండ్ పెరుగుతోందన్నారు మోదీ. तेलंगाना के आदिलाबाद जिले में भी 2 बहनों ने महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया है. वो इनसे तरह तरह के पकवान बनाती हैं जिन्हें लोग बहुत पसंद करते हैं. उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है. బీహార్ అభివృద్ధి ఎన్డీఏ సర్కారుతోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 1990 నుంచి 2005 వరకు అధికారంలో ఉన్న లాలూ ప్రభుత్వం బీహార్కి చేసిందేమీ లేదన్నారు. పాట్నాలో పర్యటించిన షా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాభివృద్ధికి పాటుపడే ఎన్డీఏ సర్కార్ కావాలో, లాలూ నేతృత్వంలోని జంగిల్ రాజ్ పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు షా. जो 65 साल तक कांग्रेस पार्टी नहीं कर पाई, वो मोदी जी ने इस 10 साल के अंदर करने का काम किया है. मैं 24-25 के बजट की ही बात करूं, 26,000 करोड़ की रोड की परियोजनाएं, पटना पूर्णिया एक्सप्रेसवे, बक्सर भागलपुर एक्सप्रेसवे, बोधगया राजगीर वैशाली दरभंगा. పార్లమెంటులో దేశాభివృద్ధిపై చర్చ జరగడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు ఎన్డీఏ నేతలు. అందుకే బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగనివ్వడం లేదన్నారు కాషాయ లీడర్లు.